ఆరాధించక మునుపు కొన్ని లేఖన భాగంలో ధ్యానించుకొని ప్రభుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కొరకై మనము సిద్ధపడి వద్దాము. రండి. అపోస్తలుడైన పౌలు రోమిలి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు రోమిలి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుంటాం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అలాగే మరొక లేఖన భాగాన్ని కూడా మనం కలిసి చదువుకుంటాం. కీర్తనల గ్రంథము 121 7వ వచనాన్ని కూడా మనందరం కలిసి చదువుకుంటాం. కీర్తనలు 121 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన మహిమగల శక్తిగల నామమును బట్టి వందము స్తోత్రములు. ఉదయకాల సమయంలో యెరూషలేము ప్రార్థనా మందిరంలో పరిశుద్ధముగా చేరి రాగలటకు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన కృపను బట్టి వందము స్తోత్రములు. కనికరింగల తండ్రి, ఎన్నో అపాయములు, మరణము, గుంట నాశనం మా జీవితంలో ఉన్నప్పటికీ ప్రభు మమ్మల్ని విడిపించి మమ్మల్ని నీ కుమారులుగా నీ కుమార్తెలుగా చేసుకుంటూ వచ్చిన మీ ప్రేమంతను బట్టి వందము స్తోత్రములు. మేము నరకానికి మరణానికి పాత్రలము, అయితే మీ యొక్క నిత్య జీవనం మాకు దయచేస్తూ వచ్చినందుకై మీకు ఎంతగానో వందము స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును ప్రభా, ఈ యొక్క లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ సంఘముగా యెరూషలేము సంఘములో నిన్ను ఎలాగో స్తుతించాలో, ఎలాగో గణపరచాలో ప్రభా, మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని వేడుకుంటున్నాను. మీ కృపను గురించి మరి ఎక్కువగా మేము ధ్యానించుటకు, నీ కృపను బట్టి నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు నన్ను మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తున్నామని వేడుకుంటున్నాను. నిలబెట్టుకుని మీ దాసుని నా పాత్రని యోగ్యత లేని వాడిని శీలుచాటును మరిగి చేసి మీ నా మహిమార్థం వాడుకుంటారమ్మని వేడుకుంటున్నాను. ప్రభా, మీరు ఇచ్చిన వాగ్దానం ఇర్మియా 1:9 ప్రభా నా పక్షాన్ని నెరవేరుస్తారండి. కనికరించండి, కృప జీవించండి, ఆది అంతము ప్రయం మీరే తోడండి, నడిపించమని వేడుకుంటున్నాను. ఘనత మహిమ స్తుతి ప్రభావాలు ఆరోపిస్తూ వందనము స్తోత్రం చెల్లిస్తూ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి మిక్కిలితో నేను అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము ఒక లేఖన భాగాన్ని చదువుకుంటూ వచ్చినాము. చదవండి. రోమా 6:23. ఎలయనగా పాపము వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము నిత్య జీవము. అయితే పాపము వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము. కృప అనేది ఒక వరంగా చెప్తున్నాడు. కృప అనే మాటకి ఏంటి అర్థము? కృప అనే మాటకి ఏంటి అర్థము? కృప అనే మాటకి అర్థం ఏంటంటే, కృపకి తెలుగులో పర్యాపదాలు దయ, కరుణ, వాత్సల్యము. ఈ కృప అనే మాటకి 2 అర్థాలు ఉన్నట్లు మనము చూడవచ్చు. తెలుగు బైబిల్ అయితే కృప అని మాత్రమే రాస్తూ వచ్చినాడు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్టుగైతే కృప అనే మాటకి 2 మాటలను ఉపయోగిస్తూ వచ్చినాడు. మొట్టమొదటి ఏంటంటే మర్సీ. మర్సీ అంటే కృప. రెండవదిగా మనం చూసినట్టుగా అయితే గ్రేస్. ఈ 2 పదాలు కూడా కృపకి ఉపయోగిస్తూ వచ్చినాడు. ఎందుకు ఉపయోగిస్తూ వచ్చినాడంటే, మనం ఇప్పుడు చదువుకుంటూ వచ్చినాము, 2 రిఫరెన్స్లు చదువుకుంటూ వచ్చినాము. ఈ కృప అనేది, ఈ మర్సీ అనే ఈ పదాన్ని ఎక్కడ ఉపయోగిస్తూ వచ్చినాడంటే, మనము పాపం చేశాము, పాపాత్ములుగా చేయబడ్డాము, ఒక నరుడి ద్వారా, లేదంటే ఆదాం ద్వారా పాపులుగా చేయబడుతూ వచ్చినాము. ఈ పాపములో నుంచి విడిపించడము కృప. అలాగే పాపము నుంచి విడిపించడం మాత్రమే కాదు, కానీ పాపము నుంచి విడిపించబడిన తర్వాత నిత్య జీవం పొందడం కూడా కృప. దాన్ని గ్రేస్ అంటాం. గ్రేస్ అంటేనేమో మనము ఏదైతే పొందడానికి అర్హులం కాదో అది పొందడము, అది గ్రేస్, అది కృప. మనము మన యొక్క పాపాలు క్షమించబడటం అనేది మర్సీ. ఈ 2 కూడా మన జీవితంలో తప్పనిసరిగా ఉండాలి. ఈ 2 కృపలు అనేది మన జీవితంలో లేకపోతే గొప్ప నష్టం అనేది మనకి చూస్తూ ఉంటాము.
ఇదే బాగానే మనం చూసినట్టుగా అయితే ఇక్కడ 121లో 121:7లో మాట్లాడుతూ వచ్చినాడు. ఏమన్నాడు చదవండి. నీకు ఏ అపాయమును రాదు, యెహోవా నిన్ను కాపాడును. చాలు. ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడనంటే పాపము వలన వచ్చే జీతము మరణము. అపాయం ఎందుకు వస్తుంది? మనం చేసినటువంటి క్రియలను బట్టి, చెడు క్రియలను బట్టి, పాప క్రియలను బట్టి పాపం అనేది వస్తుంది. నీకు ఏ అపాయము రాదు. తర్వాత ఆయన నీ ప్రాణమును కాపాడును. ఏ అపాయము రాకుండా కాపాడును అంటే మరణం నుంచి కాపాడుతానని మాట్లాడుతున్నాడు. రెండవదిగా ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన నీ ప్రాణమును కాపాడును అనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము. పాపం చేసిన వాడు మరణించాలి. మరణించాల్సినటువంటి మానవుడిని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే నిత్య జీవంలోకి దాటిస్తూ వచ్చినాడు. ఇది కృప ఒకటి మాత్రం కాదు. కానీ యోహాను సువార్త మాట్లాడతాడు. యోహాను సువార్త 1:16 అంటాడు, కృప వెంబడి కృపను పొందామంటాడు. మనము 2 రకాలైనటువంటి కృపను పొందుతాం. మొదటిదేమో మర్సీ, రెండవదేమో గ్రేసు. మర్సీ అనే కృప ఏమో ఏం చేస్తుందంటే మన పాపం నుంచి మనల్ని విడిపిస్తుంది. ఈ గ్రేస్ అనేదేమో మనల్ని నిత్య జీవానికి దాటిస్తుంది అనమాట. అదే యోహాను సువార్త 5:26లో రాస్తూ వచ్చినాడు, మనము మరణములో నుండి జీవములోనికి దాటినామంటాడు. పాత నిబంధనలో మనం చూసినట్టుగైతే వాళ్ళు మర్సీ మాత్రమే చూస్తూ వచ్చినారు, అనగా వాళ్ళు పాప క్షమాపణ మాత్రమే చూస్తూ వచ్చినారు. వారికి గ్రేస్ అనేది ఇంట్రడక్షన్ కాలేదు. చాలామంది, ఎక్కువ మంది భక్తులకి ఈ గ్రేస్ అనేది లేదు. మనం చూసినట్టుగైతే 1 కొరింథీ 10వ అధ్యాయము 1 నుంచి 6 మనం చూసినట్టుగైతే అక్కడ కొన్ని లేఖన భాగాలు ఇశ్రాయేల్ ప్రజల గురించి రాస్తూ వచ్చినాడు. వాళ్ళందరూ కూడా మోషేలోను, మేఘములోను, సముద్రములోను బాప్టిసం పొందిరని రాస్తూ వచ్చినాడు. తర్వాత వారు ఒకే ఆత్మ సంబంధమైన ఆహారం భుజించారని చెప్తూ వచ్చినాడు. వారు ఒకే ఆత్మ సంబంధమైన పానీయం త్రాగుతూ వచ్చినారని చెప్తూ వచ్చినాడు. కిందకు వచ్చేదానికి 6వ వచనంకి వచ్చేదానికి ఏమన్నాడంటే వారు దేవునికి ఇష్టలుగా లేకపోవటం వల్ల వారు నశించరన్నాడు. 7వ వచనం వచ్చేదానికి వాళ్ళు వ్యభిచరించారని రాస్తూ వచ్చినాడు. ఈ మర్సీ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని పాపం నుంచి బయట పడవేస్తుంది. తర్వాత ఈ గ్రేస్ ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది? నిత్య జీవానికి దాటివేస్తుంది. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనము లేక 23వ వచనము, 26వ వచనము. యోహాను సువార్త 5:24 అక్క. యోహాను సువార్త 5:24. ఇప్పుడు ఏమవుతుందంట, యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఉండటం వల్ల ఏమవుతుంది? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి, లోకమనే ఐగుప్తు అనే పాపంలోంచి విడిపించబడ్డారు. కానీ వాళ్ళు పరమ కణానికి వారు చేరలేకపోతూ వచ్చినారు. మరి ఏమవుతూ వచ్చినారు? దేవునికి ఇష్టలుగా లేకపోవడం వల్ల ఏమయ్యారంట వాళ్ళు ఏకంగా నశించారని రాస్తూ వచ్చినాడు. అంటే వాళ్ళ యొక్క చెడు కార్యములు అనేవి రక్షించబడిన తర్వాత కూడా వారు హృదయ ఆలోచనలు తప్పిపోతూ వచ్చినారని చెప్తూ వచ్చినాడు. కాబట్టి మనల్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఈ రెండు కృపలతో కలిపి దేవుడు మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. అదే మాటను చూస్తాం మనం. చూడండి, యోహాను సువార్త 1:16 వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. చాలు. ఏమై ఉన్నట, మనందరము ఆయన పరిపూర్ణతలతో నుండి కృప వెంబడి కృప పొందామంట. ఎన్ని అంట? ఒక కృప ఏమో మరణాన్ని నుంచి విడిపిస్తుంటే ఇంకో కృప ఏం చేస్తుందంట? నిత్య జీవానికి ఇస్తుందంట. మరణములో నుండి జీవములోనికి దాటామంట. ఎలా దాటాము? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఏమవుతూ వచ్చినా మనము. ఇశ్రాయేల్ ప్రజలైతే మొదటి మర్సీనే వాళ్ళు ఆ కృపనే కలిగి ఉన్నారు. వాళ్ళు చెడు కార్యాలు చేసిన తర్వాత వాళ్ళు నశించిన వారిగా ఉన్నారు.
మనమైతే రెండు రకాలైనటువంటి కృప వెంబడి కృపని మనము పొందుతూ వచ్చినాము. కాబట్టి ఈ కృప మనల్ని ఏం చేస్తుందంటే దేవుని యొక్క మార్గంలో మనల్ని నడిపిస్తుంది. ఏ అపాయము రాకుండా మనల్ని కాపాడుతుంది, మనల్ని మరణం నుంచి కాపాడుతుంది. కాబట్టి ఈ కృప అనేది మనకి ఎంతో ప్రాముఖ్యమైంది. ఇది ఏమన్నాడంటే అయితే ఆయన కృపా వరం అన్నాడు, గిఫ్ట్ ఆఫ్ గాడ్. అంటే ఇది దేవుడు ఈ కృపని, ఈ మర్సీని, లేదంటే ఈ గ్రేస్ని దేవుడికి ఎలా ఇచ్చాడంటే మనకి గిఫ్ట్గా, బహుమానంగా కృపా వరము ఎలా ఇచ్చినాడు? ఉచితంగా ఇచ్చినాడు. ఏదైనా బహుమానం మనకి ఇచ్చారనుకో ఏం చెప్తాము? దేవునికి ఇచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్తాం. అయితే మరి దేవుడు ఏమి ఇచ్చినాడు? కృప ఇచ్చినాడు మనకి. కృపా వరం అన్నాడు. ఈ కృపావరం అనేది అది ఎంతో ప్రీషియస్ అన్నమాట. అది వెలకట్టలేనిది, అది లోకంలో ఎవరు ఇయ్యలేనిది, ఎవరు సహాయం చేయలేనిది. ఈ నిత్య జీవం, పరలోకము అనేది ఎవరైనా ఈ లోకంలో ఇవ్వగలరంటే ఎవరు ఇవ్వలేరు. మన పాపం నుంచి, మన శాపం నుంచి, మనకు కలిగేటువంటి దోష శిక్ష నుంచి మనల్ని ఎవరైనా విడిపించగలరా, రక్షించగలరా అంటే ఎవరు లేరు. అది కృపావరము. కాబట్టి దేవుడిని మనం ఏం చేయాలంటే దేవుడు మనకిచ్చినటువంటి, మన ఏళ్ళ చూపినటువంటి ఆయన యొక్క కృపావరాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి. ఈ కృపావరం అనేది మన జీవితంలో ఎలాగ పనిచేస్తుందో మనము మరి ఒక 2 లేఖన భాగాలు చూసి మనము ఆరాధనలో ప్రవేశించడానికి చూద్దాం. చూడండి, కీర్తనలు 40వ అధ్యాయము 2వ వచనము. కీర్తనలు 42వ వచనము. చాలు. ఏమన్నాడు? నాశనకరమైన గుంటలో నుండి. ఎక్కడి నుంచి వచ్చామంట మనము? నాశనకరమైన గుంట. ఏంటి నాశనకరమైనటువంటి గుంట అంటే ఏంటి అర్థము? చూడండి, కీర్తనలోనే ఉంది. 5వ అధ్యాయము 9వ వచనము. 5వ అధ్యాయము 9వ వచనము. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట. ఏంటంటే ఈ గుంట నాశనకరమైన గుంట. మన హృదయం అనేది నాశనకరమైనటువంటి గుంట. ఈ గుంటలో పడిపోతే ఏమవుతాము? మరణానికి పాత్రలమవుతాము. అందుకనే కొత్త నిబంధనలో మనం చూసినట్టుగా అయితే ఈ నాశనకరమైన గుంట, లేదంటే మన హృదయం అనేది ఇర్మియా 17:9 అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. గ్రహించలేనటువంటి ఘోరమైనటువంటి నాశనకరమైనటువంటి పాపంలో మనం పడిపోతున్నాము. ఆ గుంటలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు వారి కృపా సత్య సంపూర్ణుడై ఈ లోకానికి వచ్చి మన యొక్క పాప శిక్షణ అంతటిని తీసివేసి ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా మన హృదయంలో ఉండి, మన హృదయంలో నివసించి, మన హృదయంలో ఉన్నటువంటి నాశనాన్ని, మన హృదయం ద్వారా చేయబడేటువంటి పాపాలని, మన హృదయ ఆలోచనల ద్వారా మనము పోగొట్టుకున్నటువంటి దేవుని కృపని ఆయన తిరిగి మనకి వరంగా తీసుకొచ్చినాడు. అందుకని ఆదికాండం 6వ అధ్యాయంలో చూసినట్టుగైతే నరుల హృదయ ఆలోచన ఎల్లప్పుడూ చెడ్డదని దేవుడు నొచ్చుకున్నాడంట. మన హృదయ ఆలోచన నాశనకరమైనటువంటి గుంట. అటువంటి నాశనకరమైనటువంటి గుంటని జీవమగలదిగా చేస్తూ వచ్చినాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైన చెబుతూ వచ్చినాడు. తర్వాత ఏం చెబుతూ వచ్చినాడంటే అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రపరచుకో, దాంట్లో నుండి జల దారలు బయటికి వస్తాయి అంటున్నాడు. ఒకప్పుడేమో మన హృదయం నిండా పాపము, దోషము, నాశనము మన హృదయంలో ఉంటే యేసుక్రీస్తు వారు కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చి నా హృదయంలో ఉండి కృప వెంబడి కృప చూపిస్తూ మనం ఎన్ని అపరాధములు చేసినా, ఎన్ని పాపములు చేసినా, ఎన్ని దురాలోచనలు చేసినా, దేవునికి ఇష్టం కార్యములు ఎన్ని చేసినా కానీ మన పాపానికి శిక్షకి తిరిగి అప్పచెప్పకుండా ఇశ్రాయేలు వలె దేవుడు మనల్ని కరుణించి ఆయన వాత్సల్యం చూపించి ఈ ఏషాధ్యాయ ప్రార్థనా మందిరంలో ఈ నూతన ప్రభుదినంలో ఆయన ఎదుట మనల్ని కూర్చొని పెట్టి మనల్ని స్తుతించేవారిగా, గణపరిచేవారిగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ కృపను బట్టి మనం ఏం చేయాలంటే ఈ కృపను బట్టి, ఈ కృపా వరం ద్వారా మనం రక్షించబడ్డాము, మన పాపము క్షమించబడి. కాబట్టి దేవుని మనం ఆరాధించాలి. ఏమని ఆరాధించాలంటే నాశనకరమైనటువంటి గుంట అనబడే నా హృదయమును నీవు కడిగి పవిత్రపరిచి నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడుగా నువ్వు నివసించి నా హృదయ ఆలోచనలు తప్పిపోయినప్పుడు, నా బాధల్లోనే తప్పిపోయినప్పుడు, నా వేదల్లోనే తప్పిపోయినప్పుడు,
నన్ను కరుణించి నన్ను క్షమించి నీ కరుణ వాత్సల్యమును చూపించి నిన్ను స్తుతించేవాడిగా స్తుతించేదానిగా గణపరిచేదానిగా నీవు నన్ను చేస్తూ వచ్చినందుకే నీకు వందనము స్తోత్రం అనే దేవునికి గణపరిచి మహిమపరిచే వారిగా ఉండాలి. ఈ నాశనకరమైన గుంటనే మన హృదయమును దేవుడు బాగు చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు మన హృదయంలో నాశనం లేదు, మరణం లేదు, శాపం లేదు. మన హృదయంలో జీవ జల నదులు ఉన్నాయి. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మనలో ఉండి కృప వెంబడి కృప చూపిస్తూ మనల్ని కరుణించి కాపాడి సజీవ లెక్కలో ఉంచి మనల్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో కూర్చుండి పెట్టినాడు. కాబట్టి ప్రభుని మనం ఆరాధించి గణపరిచే వారిగా ఉండాలి. రెండోదిగా మనం చూసినట్టుగైతే ఇంకొక మాటను చూడండి, 40వ అధ్యాయము 2వ వచనంలోనే, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. ఈ ఊబి ఎలాంటిదంట? జిగటదంట. జిగట అనేది ఏమి జ్ఞాపకం చేస్తుందంటే మానవుని యొక్క పుట్టుకొని తెలియజేస్తుంది. మానవుడు జిగట మన్నును తీసుకొని నరుని నిర్మించి నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు ఏమయ్యాడంట? వాయువు అయినాడు. జీవవాయువు ఎప్పుడైనాడు? యేసుక్రీస్తు వారు తన శ్వాసని, తన జీవాన్ని మన హృదయంలో లేదంటే మన నాసికారంధ్రంలో ఊదినప్పుడు మనం జీవం గల వారి అయితే వచ్చినాము. అయితే ఆదాము చేసినటువంటి పాపం బట్టి మన యొక్క జీవాన్ని, మన ప్రాణాన్ని పోగొట్టుకుంటూ వచ్చినాము. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే జిగట గల దొంగ ఊబి. సాతాను ఆదాము దగ్గరికి వచ్చి ఏమైంది? మీరు చావనే చావరు. యేసుక్రీస్తు వారు ఏం చెబుతూ వచ్చినాడు? వాటిని తినదిన మీరు నిశ్చయంగా చనిపోతారు. ఈ జిగట గల దొంగ ఊబి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే మనము పోగొట్టుకున్నటువంటి మహిమని జ్ఞాపకం చేస్తుంది, మనం పోగొట్టుకున్నటువంటి జీవాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ దొంగ ఊబి అనబడే సాతాను యొక్క కుతంత్రంలో నుంచి దేవుడు మనల్ని విడిపించి మనల్ని విమోచించి ఆ యొక్క దొంగ ఊబి, ఆ ఊబి అది పాపంకు సాదృశ్యంగా ఉంది. అది మానవ పుట్టుకను తెలియజేస్తుంది, మానవ స్వభావాన్ని తెలియజేస్తుంది. అది దాంట్లోకి, ఆ లోక స్వభావంలోకి, ఆ పాప స్వభావంలోకి మనం పడిపోతే ఆ ఊబిలో నుంచి ఒక వ్యక్తి ఎలాగూ బయటికి రాలేడో, ఈ పాపం అనే ఊబిలో, ఈ జిగటగల ఊబిలో మనం పడిపోయినప్పుడు మనం ఇంకా ఆ పాపంలోకే, ఆ ఊబిలోకే అలాగే కూరిపోయి అటు నుంచి అంటే మనము పాతాళానికి, నరకానికి వెళ్ళేవారు అనుకుంటాం. ఒక వ్యక్తి ఊబిలో పడిపోయినప్పుడు, ఆ జిగటగల దొంగ ఊబిలో పడిపోయినప్పుడు ఏ వ్యక్తి ఎలాగూ రక్షించలేడో, ఏ వ్యక్తి ద్వారా సహాయం ఎలాగూ రాదో, ఈ పాపం అనే ఈ దొంగ జిగటగల ఊబిలో మనం పడిపోయినప్పుడు, మానవుడు పడిపోయినప్పుడు ఏ వ్యక్తి ద్వారా రక్షణ కలదు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ దొంగ జిగటగల దొంగ ఊబిలో నుంచి మనల్ని పైకెత్తి మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన పైకెత్తి నా పాదములను స్థిరపరిచిన రాస్తూ వచ్చినాడు. చూడండి ఏం చేస్తూ వచ్చాడు? నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. ఒకవేళ మన అడుగులు స్థిరపరచబడబోతే ఇంకా మనం పాపం అనే సాతాను యొక్క మార్గంలో మనం నడుచుకున్నట్టుగా అయితే అక్కడ ఏముందంటే అక్కడ నాశనకరమైనటువంటి గుంట ఉంది. అది జిగటగల దొంగ ఊబి, అది పాపము, అది మరణము, అది శాపము. ఆ యొక్క మరణంలో, పాపంలో, శాపంలో మనం ఉన్నట్టుగా అయితే ఏమవుతాము? నిత్య రాజ్యము, పరలోకం పోగొట్టుకునేవారు ఉంటాం. అయితే దేవుడే మన దగ్గరికి వచ్చినాడు. మనం అడగలేదు, మన పాపం క్షమిస్తూ వచ్చినాడు, మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. ఆయనే మనల్ని పైకి లేస్తూ వచ్చినాడు. ఈ పాపం నుంచి, ఈ శాపం నుంచి, ఈ దొంగ జిగటగల ఊబి నుంచి, నాశనకరమైనటువంటి ఈ యొక్క గుంటల నుంచి మనల్ని ఎవరు విడిపించలేరు. ఏ వ్యక్తి అయినా విడిపించగలడా? ఏ వ్యక్తి కూడా విడిపించలేడు. అయితే యేసుక్రీస్తు వారు కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించి మనకి ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించి కృప వెంబడి కృపను మనకు చూపించి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే అపాయం రాకుండా కాపాడుతూ వచ్చినాడు. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడంటే మరణములో నుండి ప్రాణాన్ని కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి ఇది మూడవది. ఇంకా మనం చూసినట్టుగైతే చూడండి, మనం గమనించినట్టుగైతే యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం మరొకసారి చదువుకుందాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. చదవక చాలక ఇక్కడ ఏమన్నాడంటే 10వ అధ్యాయము 9వ వచనంలో జిగట మన్నుగా నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము, నీవు నన్ను మరలా మన్నుగా చేదువా. అంటే ఇందాక చూస్తూ వచ్చినాము, జిగట
అంటే ఎలాంటి వారము? మనము జిగట మన్నుము. మనము జిగట మన్నుగా ఉన్నాము, మనలో జీవము లేదు. అయితే ఏమవుతూ వచ్చింది? జిగటగా మన్నుగా ఉన్నటువంటి మనల్ని జీవం గలవారుగా చేస్తే, జీవం కలిగినటువంటి మనము, దేవుని ఆత్మ కలిగినటువంటి మనము ఏమవుతూ వచ్చినాము? మరలా తిరిగి పాపానికి దాసులవుతూ వచ్చినాము. పాపానికి దాసులైనటువంటి వారిని 1 కొరింథీ 10:6 మనం చూసినట్టు, ఇశ్రాయేల్ ప్రజలైతే వాళ్ళు విడిపించబడలేదు, కానీ నీవు నేను కృప ఎంబడి కృప పొంది విడిపించబడిన వారుగా ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయాన ప్రభువును మనం ఆరాధించాలి. ఏమని? నేను నా పితడైనటువంటి ఆదాము చేసిన పాపను పోలి పాపం చేసినప్పటికీ, నేను నీ జీవం పోగొట్టుకున్నప్పటికీ, బండ మీద ఎల్షద్దాయ్ అని బండ మీద, సంఘం మీద నా అడుగులు స్థిరపరిచి, నేను నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరిచేదానికి నాకు ఇచ్చిన తరుణం బట్టి నీకు స్తోత్రం అనేది ప్రభువును మనము ఆరాధించే వారికి ఉండాలి. చూడండి, ఇదే రోమా 6:23 మనం మరొకసారి చూసినట్టుగైతే, 6వ అధ్యాయము 23, ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మనము ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈ కృప అనేది దేవుడు ఎలాగని ఇస్తూ వచ్చినాడు? కృపావరంగా ఇస్తూ వచ్చినాడంట. కృపావరంగా ఇస్తే ఏమవుతూ వచ్చినామంటే, ఈ కృప అనేది, కృప వెంబడి కృప మనకు వచ్చినప్పుడు మనము ఇక దేవుని విడిచిపెట్టడం కానీ, లేదంటే దేవుడు మనల్ని విడిచిపెట్టడు కానీ, మనకి ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి ఇరుకులు వచ్చినా మనల్ని కాపాడి మనల్ని సంరక్షించి దేవుని మందిరంలో మనల్ని దేవుడు కూర్చుండి పెడతాడు. కాబట్టి ఎల్లప్పుడూ వారి హృదయంలో ఉండటానికి పరిశుద్ధాత్మని దేవుడు పంపించనని రాయబడుతూ వచ్చింది. ఎల్లప్పుడూ అంటే ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి దుఃఖమైనా, ఎటువంటి వేదన అయినా, ఎలాంటి స్థితి అయినా సరే, ఈ కృప అనేది మనల్ని ఏం చేస్తుందంటే నిత్య జీవ మార్గంలోకి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మనం ప్రభుని ఆరాధించేవారిగా, గణపరిచేవారిగా ఉంటాం. ప్రభు మనకి అటు సహాయం చేయను గాక. మనం ఆరాధనలోనికి ఇంతవరకు మనం వాక్యం వింటా వచ్చాం. ఇప్పుడు మనం దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ